తెలంగాణలో హస్తం ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు సీఎం రేవంత్. దీంతో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కోరుట్లలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక సాయంత్రం కూకట్పల్లి, శేర్లింగంపల్లిలో జరిగే కాంగ్రెస్ కార్నర్ మీటింగ్స్ కు కూడా రేవంత్ హాజరవుతారు. నిన్న పలుచోట్ల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు ఒక్క ఓటు వేసినా అది వృధానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని అన్నారు. బీజేపీ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకే బీజేపీ 400 సీట్లు కావాలని అంటోందని చెప్పారు. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్ కు పంపించారని అన్నారు. తనను అరెస్టు చేయాలని ఆదేశించారన్నారు. గుజరాత్ పెత్తనమా, తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసిరారు. ఢిల్లీ పోలీసుల్ని కాదు, సరిహద్దుల్లో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడబోనని తేల్చి చెప్పారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.